హలో అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లియో వచ్చేసి వాళ్ళ డిపార్ట్మెంట్‌లో ఈ రోజు నుండి నేను మీ డిపార్ట్మెంట్‌లోనే వర్క్ చేస్తానని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు కదా! అప్పుడే సూ కూడా వస్తుంది. సూ కూడా చెప్తాడనమాట. ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నా పేరు లీ అని చెప్పేసి. సూ వచ్చి అందరికీ కాఫీ తీసుకొస్తుందనమాట. ఎలాగో అందరూ ఇక్కడే ఉన్నారు కదా! అందరూ మీటింగ్ రూమ్‌కి వచ్చేయండి అన్నట్టు చెప్తాడు. ఇంకో పక్క వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ స్టెప్ మామ్ మీద అనుమానం వచ్చేసి, లీ దగ్గర తనకి గిఫ్ట్ ఇచ్చిన సేమ్ టైప్ చూసాడు కదా! అందుకే అనుమానం వస్తుందనమాట. తను ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా తప్పించుకొని చెక్ చేస్తూ ఉంటాడు. దాన్ని చెక్ చేసిన తర్వాత తను ఆ బ్రాండ్‌లో ఓన్లీ వన్ టైయే కొనుంటుంది. అయినా కూడా తనకి అనుమానం తీరదనమాట. సో, అతనికి ఏం చెప్తాడంటే, తిన మీద ఎప్పుడో ఒక కన్నేసి ఉంచండి. ఏం చేస్తుందా ఏంటి అని చెప్పేసి అన్నట్టు అతనికి చెప్పి పంపించేస్తాడు. వచ్చేసి మీటింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. అందరూ కలిసి ఇక రిసార్ట్ గురించే ఇప్పుడు ఆర్కిటెక్ట్‌గా ఉంది కాబట్టి ఫస్ట్ డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఎలా అసలు ఆ రిసార్ట్ బిల్డ్ చేయాలా ఏంటని చెప్పేసి ఆ ప్లాన్స్ గురించి వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు కలిసి. సో, అందరూ వింటూ ఉంటారు. ఎవరి ఐడియాస్ వాళ్ళు షేర్ చేసుకుంటూ. సో, ఆ రోజు నుండి ఎలా అయినా సరే ఫాస్ట్‌గా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట డే అండ్ నైట్. మన జియాంగ్ కూడా చాలా కష్టపడుతూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పనుల్లో పడి యాక్చువల్లీ ఇంకా ఇద్దరు వాళ్ళు బాగా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారనమాట క్లోజ్‌గా. అంటే క్లోజ్‌గా అంటే జస్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వర్క్ త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి. మన జియాంగ్ ఏమో అప్పుడప్పుడు యూతో మాట్లాడదామని వెళ్ళినా కూడా ఎప్పుడు తనే పక్క నుండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి ఈవినింగ్ కాఫీ ఇద్దామని వెళ్ళినా కూడా తను ఆల్రెడీ అప్పుడే యూకి కాఫీ ఇస్తుందనమాట. అదంతా చూసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు దూరం అయిపోతాడా ఏంటని చెప్పేసి. ఇదంతా లీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఈవినింగ్‌కి వాళ్ళనుకున్న ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. అందరూ మీటింగ్ రూమ్‌లో కంప్లీట్ చేసి ఇక అందరితోటి ఇక మీరు లాగ్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తాడు. సో, అప్పుడే లీకి స్టమక్ పెయిన్‌గా ఉంటే ఏమైంది అంటే, యాక్చువల్లీ నేనేం తినలేదు అందుకే అన్నట్టు చెప్తాడు. సో, అసిస్టెంట్ షన్‌కి చెప్తాడు. లీని నువ్వే క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపించేయి అని చెప్పేసి. సో, ఒక పక్క తినతో మాట్లాడుతూ ఉంటాడనమాట జియాంగ్ తోటి. మనిద్దరం కలిసి వెళ్దాం పదా అని చెప్పేసి. బట్ అప్పుడే వాళ్ళ నాన్నగారు కాల్ చేస్తారనమాట. నీతో మాట్లాడాలి అని చెప్పేసి. సరే అని చెప్పేసి నాకు లేట్ అయ్యేలా ఉంది. మా నాన్నగారు కాల్ చేశారు. ఎంత టైం పడుతుందో తెలీదు. నీకు లేట్ అవ్వడం ఎందుకు? నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి జియాంగ్‌తో చెప్తాడు. జియాంగ్ సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే, రిసార్ట్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కొత్త ఇన్వెస్టర్ ఒకరొచ్చారు. ఈవినింగ్ మనం వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. వాళ్ళతో కలిసి డిన్నర్ చేస్తున్నాం. నీతో పాటు సూ కూడా వస్తుంది అంటే, సరే మీ ఇష్టం అన్నట్టు చెప్తాడనమాట. ఇంకొక మాట ఏంటంటే సూకు నువ్వు నచ్చావంట మర్యాదగా సూనే మ్యారేజ్ చేసుకో. అమ్మాయిని జియాంగ్‌ని వదిలేసేయి అంటే, వర్క్ విషయంలో మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను. బట్ నా పర్సనల్ మ్యాటర్స్‌లో మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు. నేను జియాంగ్‌నే ప్రేమిస్తున్నాను. తన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో మాత్రం నేను తగ్గేదే లేదు అన్నట్టు చెప్తాడు. అసలేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా కొడుకువేనా అంటే, అవునవును మీ గురించి నాకు బాగా తెలుసు. అమ్మ వాళ్ళు ఆస్తున్న వాళ్ళని చెప్పేసి అమ్మని మ్యారేజ్ చేసుకున్నారు. నీలా నేను చేయలేనులే అన్నట్టు చెప్తాడు. ఇక వాళ్ళ నాన్నగారికి కోపం వస్తుందనమాట. నీకెన్ని చెప్పినా ఇక వేస్టే అని చెప్పేసి చెప్తాడు. జియాంగ్ ఇంటికి వెళ్ళిపోయింది కదా! సో, కాసేపు అయిన తర్వాత కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి, ఈవినింగ్ కూడా నేను ఇంటికి రావట్లేదు. మా నాన్నగారు డిన్నర్ ప్లాన్ చేశారు. సో, మా నాన్నగారితో డిన్నర్‌కి వెళ్తున్నాను. నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసేయి అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే వచ్చేసి హాయ్ అని చెప్పి యూతో మాట్లాడుతూ ఉంటే ఫోన్‌లో మాటలు కూడా వింటుందనమాట. వాళ్ళ నాన్నగారితో డిన్నర్ అన్నారు. మరి పక్కన ఎందుకుందా అని చెప్పేసి తను బాధపడుతుంది. వీళ్ళిక ఆ ప్లేస్‌కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ ఉంటారు. ఇంకా ఇద్దరు కలిసి వెళ్తారు. వాళ్ళ నాన్నగారు కూడా అక్కడికొస్తారనమాట. వాళ్ళ నాన్నగారిని చూసి వెంటనే వెళ్లి చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటుంది. అక్కడ లీ కూడా ఉంటాడనమాట. వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాడు ఏం కావాలని చెప్పేసి. ఇక వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది. మీ అమ్మాయి మాకు చాలా హెల్ప్ చేస్తుంది ఆర్కిటెక్ట్‌గా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారితో గురించి చెప్తూ ఉంటాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే నేను కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేద్దామని ముందుకొచ్చాను అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటాడు. సో, ఈ సంతోషంలో కన్ఫర్మ్‌గా డ్రింక్ చేయాల్సిందని చెప్పేసి డ్రింక్ చేయొద్దని చెప్తాడు. బదులు మన యూని డ్రింక్ చేయమని చెప్తాడనమాట అమ్మాయి కాబట్టి. సో, ఇక డ్రింక్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు డ్రింక్ చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, మన జియాంగ్‌కొచ్చేసి ఒకరు కాల్ చేసి ప్రెసిడెంట్ వచ్చేసి ఈ ఫైల్స్‌ని తీసుకురమ్మని చెప్తున్నారు. ఈ రిసార్ట్ ప్రాజెక్ట్‌వి. నువ్వు అర్జెంట్‌గా ఫైల్స్ తీసుకొని ఈ ప్లేస్‌కి వెళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్తే, సరే అని చెప్పేసి నేను హడావిడిగా స్టార్ట్ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళి ఆ ఫైల్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ రెస్టారెంట్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆ రూమ్ బయట నించొని చూస్తూ ఉంటుందనమాట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే బయట అక్కడ నించొనున్న జియాంగ్‌ని అబ్జర్వ్ చేసి కావాలని చెప్పి సూకి మా అబ్బాయి చాలా నచ్చేసాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే పనైపోతుంది అని చెప్పేసి కావాలని వాళ్ళిద్దరి మ్యారేజ్ గురించి మాట్లాడతాడు. అది విని జియాంగ్ అన్నా సరే యూని వదిలేస్తుందేమో అని చెప్పేసి ఇదంతా ప్లాన్ చేస్తాడనమాట. జియాంగ్ వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటుంది అలా మాట్లాడుతుండేసరికి. సో, వాళ్ళందరూ కలిసిపోయారని చెప్పి తను అనుకుంటుంది.
లీ జియాంగ్ వచ్చింది అబ్జర్వ్ చేసి బయటికి వెళ్ళిపోయి డోర్ వేసి, ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, ఈ ఫైల్స్ డెలివర్ చేయమని చెప్పి నాకు చెప్పారు. సరే ఈ ఫైల్స్ తీసుకొని నేను ఇక్కడికి వెళ్తున్నానంటే, ఒక్క నిమిషం ఆగు, నువ్వేం బాధపడట్లేదు కదా అని చెప్పేసి లీ తను అడుగుతాడు. తను లేదు నేను బాగానే ఉన్నాను అన్నట్టు చెప్తుంది. లోపల ఎంత బాధగా ఉన్నా సరే లీకేం చెప్పకుండా తన ఫ్రెండ్ లూని మీట్ అయ్యి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది అనమాట. ఈ బాధలన్నీ తన ఫ్రెండ్ లూకని చెప్పుకుందామని చెప్పి తను డ్రింక్ చేస్తూ జరిగిందంతా లూతో షేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క సూ ఏం చేస్తుందంటే, యూ బాగా డ్రింక్ చేశాడని చెప్పేసి తనే యూని ఫ్లాట్కి తీసుకొస్తుంది. యూ అయితే అసలు స్పృహలో కూడా ఉండడు. సో తను లోపలికి రాగానే సోఫాలో పడుకోబెడుతుంది. అనుకోకుండా వాళ్ళిద్దరు అలా క్లోజ్గా ఉండేసరికి సూ యూని కిస్ చేద్దామని చెప్పి అనుకుంటుంది అనమాట. బట్ చేసిందో లేదో మనకు అప్పుడే చూపించరు. లీ ఏం చేస్తాడంటే మన జియాంగ్ని ఫామ్ దగ్గరికి తీసుకువెళ్తాడు లేట్ అయిపోయిందని చెప్పేసి. సో రోజు నైట్ జియాంగ్ వచ్చేసి ఫామ్లో తన రూమ్లోనే పడుకుంటుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అలారం మోగితే వెంటనే రెడీ అయిపోయి ఇక ఫ్లాట్కి వచ్చేస్తుంది. తను లాక్ తీస్తూ ఉంటే అప్పుడే లోపల నుండి సూ డోర్ తీస్తుంది. అదేంటి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, యాక్చువల్లీ నైట్ యూ ఎక్కువ తాగేశాడు, సో అందుకే నేను తనకి హెల్ప్ చేశాను అంతే, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు, నువ్వు బ్యాడ్గా ఏమనుకోకు, జస్ట్ ఇక్కడ ఉన్నాను, నేను సోఫాలోనే పడుకున్నాను అన్నట్టు తను చెప్తుంది అనమాట. సరే నాకు లేట్ అవుతుందని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. జియాంగ్ లోపలికి వచ్చి చూస్తే టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. యూ కోసం తను ప్రిపేర్ చేసి వెళ్తుంది అనమాట. సో అప్పుడే యూ కూడా బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చేసి, నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి వెంటనే తను హక్ చేసుకొని, నైట్ నేను ఎక్కువ డ్రింక్ చేశాను, అసలు ఏం జరిగిందో కాన్వర్సేషన్ కూడా నాకేం గుర్తులేదు, అసలు మోస్ట్లీ నన్ను నా అసిస్టెంట్ చెన్నై ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఉంటాడు అన్నట్టు చెప్తూ ఉంటాడు. అసలు ఆ ఇంటికి తను వచ్చి డ్రాప్ చేసిన విషయం కూడా యూకి ఏం గుర్తుండదు అనమాట. టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ చూసి నువ్వే ప్రిపేర్ చేసావా అని చెప్పేసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాడు. ఈవినింగ్ గ్రాండ్ ఫాదర్ని మీట్ అవ్వడానికి ఇద్దరం వెళ్దాం అన్నట్టు తనతో చెప్తాడు. తను ఓకే అని చెప్పేసి వెళ్ళి సోఫాలో కూర్చుంటే అక్కడ యూ ఫోన్ ఉంటుంది అనమాట. యూ ఫోన్లో మిస్డ్ కాల్స్ అంటే తను ఆల్రెడీ కాల్ చేసి ఉంటుంది కదా యూకి. సో మిస్డ్ కాల్స్ చూసి ఫోన్ కూడా చూసుకోలేదని చెప్పేసి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి యూ వాళ్ళ అమ్మగారిని చూస్తారు. అప్పుడే తను నిద్ర లేచి బయటికి వెళ్ళడానికి ఏ డ్రెస్ వేసుకోవాలని చెప్పి చూస్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. యూ వాళ్ళ నాన్నగారు తన రూమ్కి వచ్చేసి, ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు కదా అంటే, వామ్మో నేను ఇప్పుడు లీని కలవడానికి వెళ్తున్నాను తెలిస్తే చంపేస్తాడని చెప్పి, లేదు లేదు నార్మల్గా నేను క్లోజెట్ సర్దుకుంటున్నాను అన్నట్టు కవర్ చేస్తుంది అనమాట. అవునా సరే అయితే ఈరోజు మన అబ్బాయి బట్టలన్నీ నువ్వే వెతకాలి, మెయిడ్కి నేను లీవ్ ఇచ్చాను ఈరోజు అన్నట్టు తను చెప్తాడు. ఇక వేరే ఆప్షన్ లేక దానికి యూ వాళ్ళ స్టెప్ మమ్ ఓకే అని చెప్తుంది. అన్నీ ఉతికేసి బట్టలు మడతేస్తూ ఉంటుందన్నమాట. యూ వాళ్ళ ఫాదర్ అయితే అక్కడ ఎదురుగానే నించొని చూస్తూ ఉంటాడు. తనేమో ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాడు, నేను బయటికి వెళ్ళాలనుకున్నానే ఏంటి తిను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సో అప్పుడే యూ వాళ్ళ నాన్నగారు, సరే నాకు ఇంకొక ప్లాన్ ఉంది నేను వెళ్తున్నానని చెప్పేసి బయటికి వెళ్తాడు. అమ్మయ్య వెళ్ళిపోతున్నాడని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ వెళ్తున్నానని చెప్పి ఏం చేస్తాడంటే, బయట కార్లో కూర్చొని తను నిజంగానే నేను వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్తున్నా లేదా టెస్ట్ చేయడానికే తను వెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పి బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తను ఎక్కడికైనా వెళ్తుందో ఫాలో అవుదామని చెప్పేసి. తను వెళ్ళిపోగానే మన యూ వాళ్ళ స్టెప్ మామ్ ఏమో లీకి టెక్స్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. కాల్ చేస్తూ ఉంటుంది, అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పేసి. లీ ఏమో ఆ టైంలో మీటింగ్లో ఉంటాడు యూ తోటి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసుకుంటాడు టెక్స్ట్. సో లీ వచ్చేసి వేరే ప్లేస్కి స్టార్ట్ అవుతాడు. యాక్చువల్లీ అతన్ని కిడ్నాప్ చేశాడు కదా యాక్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి, అక్కడికి స్టార్ట్ అవుతాడు. సో మన యూ వాళ్ళ స్టెప్ మామ్ ఏమో తను ఒక రూమ్ బుక్ చేసి ఉంటుందన్నమాట. అక్కడికి లీని కూడా రమ్మని చెప్పేసి తనిక ఆ రూమ్కి వెళ్తుంది. రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ యూ వాళ్ళ ఫాదర్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఏం చేయాలో కూడా అర్థం కాదు. వెంటనే ఈ విషయం లీకి ఫోన్ చేసి చెప్పాలా, రావద్దని చెప్పి వస్తే దొరికిపోతామని ఏం చేయాలో అర్థం కాక తను టెన్షన్ పడుతుంటే, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు క్వశ్చన్ చేస్తాడనమాట. యాక్చువల్లీ నేను మిస్సెస్ వాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నట్టు కవర్ చేస్తుంది. అవునా, మిస్సెస్ వాంగ్ తన డాటర్ని చూడడానికి సింగపూర్కి వెళ్ళింది, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, ఇక్కడికి ఎవరిని డేట్ చేయడానికి వచ్చావు మర్యాదగా చెప్పు అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. మిసెస్ వాంగ్ని కాదు నేను అబద్ధం చెప్పాను, యాక్చువల్లీ నేను జస్ట్ రిలాక్స్ అవుదామని ఇక్కడికి వచ్చాను, నేను ఒక్కదానే వచ్చాను అంతే, ఇంకెవరు లేరు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అప్పుడే ఎవరు డోర్ కొడతారనమాట. లీ ఏమో అని చెప్పేసి తినేమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెళ్ళి యూ వాళ్ళ నాన్నగారు డోర్ ఓపెన్ చేస్తే రూమ్ సర్వీస్ వాళ్ళనమాట ఫుడ్ తీసుకొస్తారు. సో లోపల పెట్టేసి ఫుడ్ వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటుంది. నువ్వు ఎవరిని డేట్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు మొత్తం కనిపెడతా అని చెప్పేసి యూ వాళ్ళ ఫాదర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆమెమో లేదు లేదు నేను ఎవరిని డేట్ చేయట్లేదు, నేను నిజంగానే ఇక్కడికి ఒంటరిగానే వచ్చానని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. లీ వెళ్ళి ఆ కిడ్నాపర్తో మర్యాదగా అసలు యాక్సిడెంట్ ఏంటి ఎలా జరిగింది ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే అప్పుడు చెప్తాడనమాట. రాన్ ఉన్నాడు కదా, రాన్ని చంపడానికి ఇదంతా చేశారని చెప్పి. అదేంటి యాక్చువల్లీ జోహో వాళ్ళ అమ్మగారికి యూ వాళ్ళ అమ్మగారికి యూ అంటే కదా పడదు, అప్పుడు రాన్ ఎందుకు చంపాలని చూశారు అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. అతను ఏం చెప్తాడంటే అసలు యాక్సిడెంట్కి వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరంటే యూ వాళ్ళ నాన్నగారే. కంపెనీ తర్వాత రాన్కే వెళ్ళాలని చెప్పేసి విల్లో ఉంది, అందుకే
అతను చెప్పి అతన్ని చంపాలని చూశారు. బట్ ఆ రోజు కార్‌లో రాన్‌తో పాటు యూ కూడా ఉన్నాడు అన్నట్టు ఇంకా ఏదో సీక్రెట్ చెప్తాడనమాట. మనకప్పుడే అదంతా క్లియర్‌గా చూయించరు. సో, ఇదే యాక్సిడెంట్ అప్పుడే మన యూకి కూడా కల్లో వస్తుందనమాట నిద్రపోతూ ఉంటే. తను ఉలికి పడతాడు. అప్పుడే లోపలికొస్తుంది మన జియాంగ్. ఏమైంది అంటే ఏదో పీడకలొచ్చింది అన్నట్టు చెప్తాడు. "ఏం వర్రీ అవ్వకండి నేనిక్కడే ఉన్నాను కదా!" అన్నట్టు చెప్తుంది. సరే ఈవినింగ్ చెప్పాను కదా! మా గ్రాండ్ ఫాదర్‌ని మీట్ అవ్వడానికి వెళ్దామంటే, "మీకేదో వర్క్ ఉందన్నారు కదా! మీరు డైరెక్ట్‌గా అటొచ్చేసేయండి. నేను ఇంటి నుండే స్టార్ట్ అవుతానులే" అన్నట్టు తను చెప్తుంది జియాంగ్. సరే అని చెప్పేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడనమాట. కాసేపు ఆగిన తర్వాత లీ అక్కడికొస్తాడు. అప్పుడే జియాంగ్ బయటకు వెళ్తూ ఉంటే, "నేను తర్వాత మాట్లాడతాను కంపెనీకొచ్చిన తర్వాత" అంటే, "లీ లేదు లేదు మీతో అర్జెంట్‌గా మాట్లాడాలని" చెప్పేసి, అసలు చైనాకి రిటర్న్ ఎందుకొచ్చాడో తెలుసా? రాన్ మీద కక్ష సాధింపడానికి అన్నట్టు చెప్తాడు. తను షాక్ అవుతుందనమాట. ఏమంటున్నారని చెప్పేసి. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.